చూడండి ఫ్రెండ్స్, పొట్టి కూర మరియు తెల్లగర్జల కూర. తెల్లగర్జల కూర అంటే తెలుసా? ఈ విధంగా ఉంటుంది చూడండి. తెల్లగర్జల కూర అని మన ఇందులో పొట్టి కూర మరియు తోటకూర. చూడండి, అన్ని కూరగాయలు వేసి 2 టమాటాలు వేయాలి, ఒక 2-3, మళ్ళీ పచ్చిమిర్చి, నూనె లేకుండా గోలిచ్చింది చూడండి. చూసారా? అయితే ఇందులో మనము అది ఈ కూర వేసినాం కదా, అందుకే ఇందులో నేను చింతపండు వేసినాను కొద్దిగా. ఓకేనా? ఒక నిమ్మకాయ అంతా చింతపండు వేసినాను, ఒక 2 టమాటాలు వేసినాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలు వేసి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఏ మాంసంతో కూడా పని చేయదు, ఏ తప్పు లేదనే బాధ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కూరగాయలు, అన్ని కూరగాయలు వేసి చట్నీ చేస్తున్నా. చాలా బాగుంది. మా మన్మడు అన్నీ ఇన్ని పొట్టు తీసి అన్నీ ఇచ్చిండు నాకు. ఇప్పటిదాకా అన్నీ తీసిండు తొడిమెలు. ఓకేనా ఫ్రెండ్స్? మన్మడు